మరొకసారి ప్రభు పేట వందనాలండి. మరి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చివరి మాటలో మనం మరొకసారి చూడగలిగితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ లేఖను రాస్తూ ఆ 2వ లేఖలో 6వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 18వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారు అంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండేది. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో మనం చూడగలిగితే చాలా మంది దేవుడు లేడు అన్నవారు చాలా మంది ఉన్నారు. దేవుడు లేడు. మరి కొంతమందికి అనుమానం, దేవుడు ఉన్నాడా లేదా, దేవుడా ఉన్నావా, అసలు ఉన్నావా అని ప్రార్థించేవారు కూడా లేకపోలేదు. అయితే దేవుడు లేడు అన్న వారిని ఏమని పిలుస్తూ ఉంటామంటే నాస్తికులు అని పిలుస్తూ ఉంటాం. అంటే దేవుడు లేడు అని చెప్తా ఉంటారు, వారిని మనము నాస్తికులు అంటాం. అయితే ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా బైబిల్ గ్రంథంలో కూడా మనకు దేవుడు చాలా చక్కగా వ్రాయిస్తూ ఉంటాడు. అలా దేవుడు లేడు అన్నటువంటి ప్రజల్ని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మనకు పరిచయం చేస్తున్నాడో మనం చూడగలిగితే, దానికన్నా ముందుగా మొట్టమొదటిగా మనం నాస్తికుల్ని చూస్తున్నాం. ఎవరు అంటే దేవుడు లేడు అనేవారు. మరి కొంతమంది అంటారు, దేవుడు ఎందుకు లేడండి, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇదిగో పంచభూతాలే దేవుడు అంటూ ఉంటారు. పంచభూతాలే దేవుడు. ఎందుకంటే పంచభూతాలు లేకుండా మనము లేము కదా అని పంచభూతాలే దేవుడు అని చెప్తా ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. మరలా మనం కొంతమందిని మనం చూడగలిగితే వారు ఏమని మాట్లాడుతూ ఉంటారు అంటే, ఇదిగో దేవుడు ఎక్కడో లేడండి, మన ఇండ్లలోనే ఉన్నాడు, మన కళ్ళ ముందే ఉన్నారు, మన తల్లిదండ్రులే మనకే దేవుడు. నేర్పించారు కదండి మనకు చిన్ననాటి నుంచి మనకు నేర్పించినటువంటి మాటలు ఇదే, చిన్ననాటి నుంచి కూడా. కనుక అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఉన్నాడు అనేవారు కొంతమంది అయితే, ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలియక ఇదిగో పంచభూతాలే దేవుడని, మరికొంతమంది ఇదిగో సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టమే దేవుడని, మరికొంతమంది ఎక్కడో కాదండి దేవుడు ఇదిగో మన కళ్ళ ముందున్నటువంటి తల్లిదండ్రుల్లోనే దేవుడున్నాడు అని ఇలా ఇట్టే రీతిగా మరి ఎక్కడో దేవుడంటే ఎలా ఉండాలి అంటే ఇదిగో ఇలా ఉండాలని చేతులతో మన చేతులతో మనము చేసుకుని ఇదిగో దేవుడంటే ఇలా ఉంటాడని మనము చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. ఒక వచనాన్ని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని వ్రాయబడిందో చూద్దాం. దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే, దేవుడు లేడని తమ హృదయములలో అనుకుందురు. ఇక్కడ సమాజంలో వారికి ఉన్నటువంటి పేరు ఒకటి నాస్తికులు అని చెప్పుకుంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేరు ఏంటి అంటే బుద్ధిహీనులు అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఇలాంటి వారికి మనం ఒక ప్రశ్న, అసలు ఈ సృష్టి ఎలా కలిగిందండి అంటే సమాధానం ఉండదు. దాని అంతటా అదే కలిగిందండి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద పేలుడు జరిగింది, దానివల్ల ఈ సృష్టి అంతా ఏర్పడింది అని చెప్తా ఉంటారు. చదువు లేని వారి నుండి చదువుకున్నటువంటి శాస్త్రవేత్తల వరకు చెప్పే సమాధానం ఇదే ప్రియమైన దేవుని వారలారా. ఎలా కలిగింది అంటే సమాధానం వారి దగ్గర లేదు. వారికి ఏ సమాధానం అయితే తోస్తే ఆ సమాధానాన్ని వారు మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. చూడండి, ఇదే కీర్తనల గ్రంథంలో మరొక మాటను కూడా మనం చూడగలిగితే 104వ కీర్తన 4వ
వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూడగలిగితే ఏమని చెబుతున్నాడో చూడండి. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఏమని వ్రాయబడింది అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడండి, అక్కడ మనం చూడగలిగితే వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి ఉన్నాడు అంటే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలను మనం చెప్పుకుంటున్నాం కదా. పంచభూతాలు అంట దేవుడు ఏమని చెప్తున్నాడంటే పంచభూతాలని ఈ వాయువు కానివ్వండి, ఈ గాలి కానివ్వండి, ఈ నీరు కానివ్వండి, ఈ ఆకాశము కానివ్వండి, ఈ అగ్ని కానివ్వండి, వీటినంట దేవుడు ఎట్టి రీతిగా చేశాడు అంటే ఇగో దూతలుగా చేశాడంట. ఎందుకు అంటే పరిచర్య చేయడానికంట. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతములు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఏర్పడ్డాయి అంటే పరిచారం చేస్తున్నాయంట. అంటే దూతలు అని రాయబడినటువంటి ఈ మాటను మనం చూడగలిగితే దూతలు ఎవరు అంటే పరిచారకులు అని మనకు అర్థం అవ్వాలి. ఈ మాట మనకి ఇంకా క్లియర్గా కనిపించాలంటే మనం హెబ్రీ పత్రికలోనికి వెళ్ళగలిగితే మనకు చాలా చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి భాగాన్ని మీరు చూడగలిగితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు. ఏమని చెప్తున్నాడండి? అగ్ని జ్వాలలుగా ఎవరిని చేశాడంట? దూతలను చేశాడంట. ఇక తన దూతలనంట వాయువులుగా చేశాడంట. 10వ వచనంలో కూడా చూడగలిగితే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతముల్లో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి. వీటిని మనం ఏమంటామంటే పంచభూతములు అంటాం. ఒకవేళ పంచభూతములు దేవుడు అని అనుకుంటే, ఒకవేళ ఎందుకంటే పంచభూతాలే దేవుడండి కాబట్టి పంచభూతాలను మనం ఏం చేయాలంటే పూజించాలి అని పూజించేవారు ఉన్నారు కదా. ఈరోజు బైబిల్ గ్రంథంలో కూడా ఆకాశపు రాణి అని ఉంటది. ఎవరండి? ఆకాశపు రాణి అంట. అంటే ఆకాశాన్ని కూడా ఒక రాణిగా పెట్టుకుని, ఒక దేవతగా పెట్టుకుని అంట మరి ఆ సంఘాలలో వారు పూజిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది క్రొత్త నిబంధన కాలంలో మనం చూడగలిగితే. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇవన్నీ సర్వ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు దేవుడు కాదు నాయన, ఇవి ఏంటి అంటే మీకు పరిచారం చేసే దూతలు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు పెట్టాడండి వీటిని? పరిచారం చేయడానికి పెట్టినటువంటి దూతలు. ప్రియమైన దేవుని వారలారా, ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు అంటే ఎలాంటి వాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటే 3 అక్షరాల పదం మనకు తెలుగులో మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను. దేవుడు అంటే తెలుగులో ఎలా 3 అక్షరాలు, ఇంగ్లీష్లో కూడా 3 అక్షరాలు. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిది మరి జీ అనుకుంటే దేవుడు అంటే మనం చెప్పుకుంటాం కదండి, జీఓడి దేవుడు, గాడ్ అనడానికి దేవుడు అనడానికి 3 అక్షరాలు. జీ అంటే ఏంటంటే జనరేటర్. ఇక రెండవది ఓ అంటే ఆపరేటర్, డి అంటే ఏంటంటే డిస్ట్రాయిడ్. అంటే ఏంటంటే ఈ 3 అక్షరాలకి అర్థం ఏమిటంటే, మొట్టమొదటిది జీ అంటే జనరేట్, అంటే ఆయన నిర్మించేవాడు లేకపోతే సృష్టించేవాడు. ఎవరండి? దేవుడు అనేవాడు. మొట్టమొదట పదములో ఉన్నటువంటి ఆ మాటను మనం చూడగలిగితే ఎలాంటి వాడు అంటే, మొట్టమొదటగా ఆయన సృష్టించేవాడు. ప్రకృతి సృష్టింపబడింది ఒకరి చేత. ప్రకృతి ఏంటండి? సృష్టింపబడింది ప్రకృతి. రెండవది ఏంటంటే ఓ అనే అక్షరాన్ని మనం చూడగలిగితే ఆపరేటర్. అంటే దేవుడు అనేవాడు ఈ సర్వ సృష్టిని కలిగించి దీన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆపరేటర్, అంటే నడిపిస్తున్నాడు. అంటే నిర్మించాడు, నడిపిస్తున్నాడు అన్నమాట. మరి ఒకవేళ పంచభూతములే దేవుడు అని మనం అనుకుంటే అవి దేనినైనా సృష్టించగలవా? అవే ఒక శక్తి చేత సృష్టింపబడ్డాయి, ఒకరి చేత నడిపింపబడుతున్నాయి. భూమి కూడా పంచభూతంలో ఒక భాగం అండి. భూమి కూడా పంచభూతంలో ఒక భాగము.
అయితే ఈ రోజు భూమిని మనం చూడగలిగితే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దాని అంతటా అది తిరుగుతుందా అంటే తిరగలేదండి. కానీ ఈ భూమిని ఒకరు తిప్పుతున్నారు. ఎవరు అంటే ఆయనే కనిపించని శక్తి దేవుడు. ఆయనే కనిపించని శక్తి దేవుడు. అంటే భూమిని నడిపిస్తున్నది ఎవరు అంటే దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక 3వ అక్షరాన్ని మనం చూడగలిగితే ఏంటంటే అది మరి డిస్ట్రాయిడ్ అంటే నాశనం. ఎవరైతే సృష్టించారో ఆయన మాత్రమే నడిపిస్తున్నాడు, ఆయన మాత్రమే నాశనం చేయగలిగిన వాడు. ఈ అధికారం ఎవరికి ఉంటదండి? కేవలం సృష్టించిన వాడికి మాత్రమే ఉంటది ఈ అధికారం, అంతేగాని వేరే వాళ్ళకు ఉండదండి. మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం. పుస్తకాలు చదివిన తర్వాత ఆ మొదటి భాగంలో మొదటి పేజీలో ఒక చక్కటి లైన్ రాస్తూ ఉంటారు. ఎవరైతే ఆ పుస్తకాన్ని రాస్తారో వారు రాస్తూ ఉంటారు. ఏమని అంటే, ఈ పుస్తకంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, తప్పిదాలు ఉన్నప్పటికీ, ఒకవేళ మార్పులు ఉన్నప్పటికీ దానికి పూర్తి అధికారం మాదే, పూర్తి బాధ్యత మాదే అని చెప్తూ ఉంటారు. అంటే ఆ పుస్తకాన్ని రాసింది వారు కాబట్టి మార్చగలిగింది కూడా వారే. తర్వాత పత్రిక వచ్చేటప్పటికి మార్చగలిగినటువంటి సామర్థ్యం కూడా ఎవరికి ఉందంటే వారికి మాత్రమే ఉంది ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుడు అంటే సృష్టించేవాడు, నడిపించేవాడు, ఒకవేళ అవసరమైతే నాశనం చేసేవాడు ఎవరండి? దేవుడు. ఒకవేళ పంచభూతములు దేవుడు అనుకుంటే, ఒకవేళ ప్రియమైన దేవుని వారలారా పంచభూతములు దేవుని చేత సృష్టింపబడినవి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయములోనికి, ప్రారంభ అధ్యాయములోనికి మనం రాగలిగితే 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడింది అంటే, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఏమని చెప్తున్నాడండి? ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆది కాండము అంటే ఉత్పత్తి కాండము అంటారు. అంటే ఈ గ్రంథములో నుండే ఈ ప్రారంభ కాండములో మనం చూడగలిగితే ఏం కలుగుతుంది అంటే, ఉత్పత్తి ఎలా అయింది, ఈ సృష్టి అంతా ఎలా తయారు చేశాడు దేవుడు అన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడింది. ఈ ఒక్క మాటనే తీసుకుని చాలా మంది బైబిల్ని అపార్థం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములు అంటే భూమిని ఆకాశమును చేశాడు, భూమిని ఆకాశమును చేశాడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు అన్న దాన్ని మనకు పూర్తిగా తెలియాలంటే మనం చాలాసార్లు వింటూ ఉంటామండి. ఏమండి, ఏదైనా ఒక సందర్భాన్ని గురించి చెప్పాలంటే, పిల్లల గురించి చెప్పాలంటే తల్లిదండ్రులు అంటారు, A to Z అంతా వచ్చింది మా బాబుకి అని చెప్తూ ఉంటారు. A to Z అంతా వచ్చింది అని చెప్తారు. అంటే ఏ వచ్చింది, జెడ్ వచ్చిందని కాదు, దాని మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు కూడా అన్నీ కూడా వచ్చు అని అర్థం అన్నమాట. A to Z అన్నీ వచ్చి అంటే అన్నీ వచ్చు. ఇక్కడ కూడా దేవుడు ఒక లైన్లో రాయిస్తున్నాడు, ఒక వాక్య భాగంలో రాయిస్తున్నాడు. ఏమని అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అంటే భూమికి ఆకాశముకు మధ్యన ఉన్నటువంటి సర్వ సృష్టిని కూడా ఆయన కలిగించాడు. మళ్ళా మర్చిపోకండి, దేవుడు అంటే సృష్టించేవాడు, అంతేగాని సృష్టింపబడేవాడు కాదు. మన చేతులతో మనం దేవుణ్ణి చెయ్యలేం. సృష్టింపబడేవాడు దేవుడు కాదు. దేవుడు అంటే సృష్టించేవాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే నడిపించేవాడు. ఈరోజు భూమి తిరుగుతుంది అంటే ఇంత వేగముగా తిరిగి దీని లోపల అగ్ని మండుతుంది అంటే ఇది ఎవ్వరి ప్రయత్నము కాదు. ఈ రోజుకి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎలా తిరుగుతుంది ఇంత స్పీడ్గా ఈ భూమి? ప్రియమైన దేవుని వారలారా, అంటే భూమిని సృష్టించింది దేవుడు, భూమిని నడిపిస్తుంది దేవుడు. భూమిని నాశనం చెయ్యాలన్నా కూడా ఆయన చేతుల్లోనే ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకని భూమి ఆకాశములు మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టిని కూడా ఆయన నోటి మాట వల్ల చేశాడంట ప్రియమైన దేవుని వారలారా. చూడండి, ఒక్క మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చూడగలిగితే, 18వ వచనాన్ని, ఆకాశములకు
సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. ఏమని చెప్తున్నారండి యెషయా గారు? ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం చదివేటప్పుడు ఎవరు రాస్తున్నారు, ఎవరు ఎవరికి చెబుతున్నారు, ఇవన్నీ మనకు చాలా బాగా అర్థం కావాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. యెషయా గారంటే పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారంటే ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక ఈయన చెబుతున్నటువంటి మాటలో ఉన్న వాస్తవాన్ని మనం గ్రహించగలిగితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త అంట. అంటే ఆకాశము కూడా ఒకరి చేత నిర్మింపబడింది అన్నమాట. ఎవరు ఆ ఒక్కరు? ఎవరు అంటే ఇదిగో పలానా పలానా అని చెప్పుకోవడానికి మరి వీలు లేకుండా దేవుడు అక్కడ చక్కటి పేరు రాయించాడు. ఏమని రాయించాడండి? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశాలని కూడా సృష్టించిన వాడు ఒకడున్నాడు. అంటే ఆకాశములు సృష్టింపబడ్డాయి. సృష్టింపబడిన దానిని మనం ఏమనుకుంటున్నాం? సృష్టికర్త అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం చిన్న చిన్న విషయాల్లో అయితే ఏదైనా ఒకవేళ మనం చిన్న చిన్న విషయాల్లో ఒకవేళ పొరపాటు పడితే మార్చుకోవచ్చేమో, కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని మన ఆత్మను నరకానికి పంపాలా లేకపోతే మోక్షానికి పంపాలా అన్న విషయంలో మాత్రం పొరపాట్లు జరిగితే మరలా వెళ్ళిన చోట మనం సరిదిద్దుకోవడానికి అవకాశమే ఉండదు. యోబు గారు చెప్తారు కదా, ఆ వెళ్ళు లోకములోనంట ఆలోచన అయినా ఉండదంట, తలంపైన ఉండదంట, ఏది చేద్దామన్నా మరలా వెనకకు రావడానికి వీలుండదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏది చేస్తే ఎక్కడికి వెళ్తాము అన్న దాన్ని ఎక్కడ నిర్ణయించుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలంటే భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి. అందుకనే గ్రంథకర్త అంటాడు, ఇదిగో భూమి మీద నుండి, భూమి మీద ఉన్నటువంటి నీ జీవిత కాలం లేకపోతే నీ ఆయుష్ కాలం ఏమిటి అంటే నీకు పొలిమేర అంటున్నాడు. అంటే ఈ ఆయుష్ కాలాన్ని నువ్వు దాటావు అంటే నువ్వేది చేద్దారన్న తర్వాత నువ్వు చెయ్యలేవు. కనుక ఈ ఆయుష్ కాలంలో ఉండగానే నువ్వు ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చేయాలి. కొంతమంది యవనస్తులకి పెద్దవారు కొన్ని మంచి మాటలు చెప్తా ఉంటారండి. ఏమని చెప్తా ఉంటారంటే, నాయనా ఇదిగో ఈ వయసులో ఉండగానే నువ్వు ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకోవాలి, ఈ వయసులో ఉండగానే నువ్వు ఏది చదవాలన్నా చదువుకోవాలి. ఎందుకంటే ఈ వయసు దాటిన తర్వాత నీకు వివాహం అయిన తర్వాత నేర్చుకునే వయసు కాదు అది. ఏం చేయాలి? అప్పుడు ఉద్యోగం చేయాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి అప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఏదో ఒక పని నువ్వు చేతనైన పని చేయాలి, సంపాదించుకోవాలి. కనుక నీవు ఈ యవ్వన కాలంలో ఉండగానే ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకో, ఏది చదువుకోవాలంటే అది చదువుకో అని తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి చక్కగా వాళ్ళకి చెప్తా ఉంటారు. కనుక దేవుడు కూడా మనకి ఏమని నేర్పిస్తున్నాడు అంటే, నీవు ఈ భూమి మీద ఉండగానే నీ నిర్ణయ కాలం అనేది నీకు ఏర్పాటు చేశాను కదా, ఆయుష్ కాలం. ఆ కాలంలో ఉండగానే నువ్వు ఏది చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలన్న దాన్ని నువ్వు నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఈ కాలం అనేది, ఈ ఆయుష్ కాలం అనేది ఎలాంటిదంటే నీటి మీద బుడగ వంటిదంట, ఆవిరి వంటిదంట. ఇది గాని కరిగిపోయిందా, ఇది గాని అయిపోయిందా, తర్వాత నువ్వు ఏం చేద్దామన్నా కూడా చేయలేవు. బైబిల్ గ్రంథంలో ఉన్న ధనవంతుడి గురించి మనకు తెలుసు కదండి. ధనవంతుడు వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడంట, అయ్యో నాకు భూమి మీద ఇంకా ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు, వారైనా ఇక్కడికి రాకుండా ఇదిగో ఎవరో ఒకరిని పంపించి వాక్యాన్ని చెప్పించు అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడండి అబ్రహాము గారు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు, అక్కడ వారు ఇక్కడికి వస్తారేమో కానీ ఇక్కడ వారు అక్కడికి భూమి మీదకి వెళ్ళడానికి ఛాన్స్ అనేదే లేదు అన్నాడు. అంటే ఈ ఆయుష్ కాలంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ఒక మంచి నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ మనకి దేవుడు ఎవరు అన్న దాన్ని చాలా ప్రశ్నలు, చాలా మందికి ప్రశ్నలు. అసలు దేవుడు ఎవరు? ఇగో దేవుడు అంటే తల్లిదండ్రుల, దేవుడు అంటే గురువే దైవం అన్నారు కదా, అతిథే దేవుడు అన్నారు కదా. అతిథి దేవుడా, గురువు దేవుడా, లేకపోతే ఇంట్లో ఉన్నవారు దేవుడా, లేకపోతే నా కడుపే నాకు దేవుడా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఈరోజు దేవుడు అంటే అర్థం కాలేదని సమాజానికి. అందుకనే భయము లేనటువంటి వారుగా ఈరోజు సమాజంలో చాలా మంది, స్కూల్లో టీచర్ భయం ఉంది కాబట్టి హోంవర్క్ చేసి వెళ్తారని పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉంటుంది కాబట్టి వారు అల్లరి చేయకుండా చాలా కామ్గా ఉంటూ ఉంటారు. కనుక మరి ఇక్కడ దేవుడు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దానికి కూడా మనం సమాధానం వెతకాలి. ఆ సమాధానం ఎక్కడ వెతకాలి? సృష్టిలో వెతకాలా లేదా ఆకాశంలో వెతకాలా అంటే ఆకాశంలో వెతికినా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశాన్నే చేసినటువంటి ఆయన ఉన్నారంట. ఆకాశాన్ని చేసినటువంటి ఆయన, ఆకాశములు సృష్టికర్త అయిన
యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచిన. భూమిని కలుగజేశాడంట. భూమి కలుగును గాక అనగానే భూమి కలిగిందంట. దాన్ని సిద్ధపాటు చేశాడంట. ఎలా సిద్ధపాటు చేశాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి ఉందో చూసారా, ఈ భూమి అంట 1 వంతు నేలంట, 3 వంతులు నీరు సముద్రముతో దేవుడు నింపాడు. నిజంగా ఈ భూమిని సిద్ధపాటు చేసింది కానివ్వండి, లేకపోతే ఈ సృష్టిలో ఉన్న దాన్ని కానివ్వండి, మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యం ఎలా ఉందో మనకే అర్థమవుతుంది. దేవుని యొక్క ఆశ్చర్య కార్యం అనేది ఎలా ఉందో మనకే అర్థమవుతుంది. అసలు ఈ భూమినే ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 1 వంతు ఏముందంటే అండి, నేల ఉందంటే ఈ భూమి మీద, 3 వంతులు నీరు ఉందంట. ఎందుకు అంత అవసరమా అంటే భూమి లోపల అగ్ని మండుతూ ఉంటుందండి, భూమి తిరుగుతూ ఉంటుందండి. ఈ భూమి మీద మన మనుగడ సాగాలి అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా ఈ భూమినంట ఏం చేశాడంట, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి సిద్ధపాటు చేశాడంట. వంట సిద్ధపాటు చేశామండి, భోజనం సిద్ధం చేశామండి అన్న మాటలు మనం వింటాం కదండి. కానీ దేవుని యొక్క మాటల్లో, యెషయా గారి యొక్క మాటల్లో మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడంట. భూమిని ఎలా సిద్ధపరిచాడు అంటే, ఇదిగో భూమి లోపల ఎంత వేడి ఉంటుందంటే నిజంగా మరి ఆలోచనలకి అంతు చిక్కనటువంటి విషయం అండి అది. భూమి లోపలంట ఎలాంటి ఇనుమును వేసినంట వెంటనే రసంలా కరిగిపోయేటంత అగ్ని మండుతూ ఉంటుందంట ప్రియమైన దేవుని వారలారా. లోపలి భాగానికి వెళ్తే ఆ భాగంలో ఉన్నటువంటి వేడి మనకు తగలకుండా దేవుడు ఏం చేశాడు, 3 వంతులు సముద్రాన్ని పెట్టాడు, ఈ భూమి మీద 1 వంతు నేలను పెట్టాడు. అంటే ఇట్టి రీతిగా దేవుడు సిద్ధపాటు చేశాడు. అంటే ఆకాశమును చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎవరో తెలిస్తేనే కదా ఆయన మనం వెంబడిస్తాం. ఆయన ఎవరంట, యెహోవాయే అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మరి ఆకాశాన్నే సృష్టించినటువంటి దేవుడు ఒక ఆయన ఉంటే మనమేమనుకుంటున్నాం, మనమే కాదండి, కొత్త నిబంధనలో ఒక పత్రికలో రాయబడి ఉంటుంది, ఆకాశపు రాణి అంటే అండి, ఆకాశపు రాణి అని పేరు పెట్టుకునంట వారంట ఆ రాణికంట పూజిస్తూ ఉన్నారంట ప్రియమైన దేవుని వారలారా. ఒక దేవునిగా పూజింపబడాలి అంటే ఆ దైవం ఎలా ఉండాలి అంటే సృష్టించేదానిగా ఉండాలి కానీ సృష్టింపబడినదై ఉండకూడదు. సృష్టించేదానిగా ఉండాలి కానీ సృష్టింపబడేదానిగా ఉండకూడదు. అసలు వాస్తవానికి మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే మన చేతులతో మనం దేవుణ్ణి చేయగలుగుతామండి? అసలు మన చేతులతో మనం దేవుణ్ణి చేయగలుగుతామా? నికోదేము గారిని మనం ఆలోచిస్తే, తల్లి గర్భములోనికి వెళ్ళి నేను మరలా ఎలా పుట్టగలను, నేను ముసలివాడిని కదా అంటున్నాడు. అంటే పుట్టిన తర్వాత 6 అడుగులు ఎదిగిన తర్వాత మరలా నేను తల్లి గర్భంలోనికి నేను వెళ్ళలేను అని ఆయన చెప్తున్నాడు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ఇది ఎంత వాస్తవమో, మరి పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుండే వచ్చాం, కానీ ఎదిగిన తర్వాత మరలా లోనికి వెళ్ళి రాలేమన్నది ఎంత వాస్తవమో, దేవుడు అంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన్ని మనం సృష్టించలేము, ఆయన్ని మనం నిర్మించలేము. మన చేతులతో మనం నిర్మించేది దేవుడైతే ప్రియమైన దేవుని వారలారా, ఆయనకి విలువ ఉంటుందా అసలు? ఆయన చేతులతో సృష్టిని నిర్మించాడు, భూమిని సిద్ధపరిచాడు అంటే ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? యోబు గారు చాలా చక్కటి మాటలు రాస్తూ, ఆయన స్నేహితులు కూడా, యోబు గారు ఎలాంటి వాడు అంటే, యోబు గారు చాలా జ్ఞానవంతుడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ తరములో నీతిమంతుడంట, నిందారహితుడంట. మరి ఇలాంటి వాడికి స్నేహితులు ఎలాంటి వారు ఉంటారు? జ్ఞానవంతులే ఉంటారు. కనుక 3 స్నేహితులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందులో 3 కూడా చాలా జ్ఞానముగానే మాట్లాడుతుంటారు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఎవరి వలన నడిపింపబడుతుంది? ఆయన వలన నడిపింపబడుతుందంట. ఇందాక చదువుకున్నాం, ఎవరి వలన సృష్టింపబడిందంటే యెహోవా వలన సృష్టింపబడింది. ఎవరి వలన నడిపింపబడుతుంది అంటే ఆయన వలన నడిపింపబడుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఒక సూర్యుని మనం చూడగలిగితే, ఎప్పటి నుంచో నుండి
ఎప్పటి నుంచో సూర్యుడు మండుతూనే ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందులో మండుచున్నటువంటి పదార్థం ఏంటో ఎవరికి తెలియదు కానీ మండుతూనే ఉన్నాడు. ఈ రోజు సౌర్య అయిపోయిందండి, లేకపోతే మన మన ఇళ్లలో మనం చూడగలిగితే గ్యాస్ ఉన్నప్పుడు మండుతుంది, గ్యాస్ అయిపోతే పొయ్యి మండుతుందండి, అగ్ని వస్తుందండి, రాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు బగబగా మండుతున్నాడు అంటే ఆ మండే గుణం ఎవరిచ్చారు, ఆ మండడానికి అందులో ఉన్న పదార్థం ఏంటి ఆలోచించాము ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలిగితే ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన వలన నడిపింపబడిని అంటే సృష్టించినటువంటి సృష్టికర్త నడిపిస్తున్నటువంటి నాయకుడుగా ఆయన మనకు కనిపిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు అన్నటువంటి ఆ 3 అక్షరాల్లో ఉన్నటువంటి పదాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. జీ అంటే జనరేటర్, సృష్టించేవాడు, నిర్మించేవాడు అంటే ఆకాశమును భూమిని సమస్తమును పంచభూతములతో సహా అన్నిటినీ సృష్టించిన వాడు ఆయనే. ఇక ఈ రెండవ మాటలో ఓ అంటే ఆపరేటర్ అంటే దాన్ని ఏం చేస్తూ ఉంటారని దాన్ని నడిపించేవాడు ఎవరని చెప్తున్నారంటే అక్కడ యోబు గారు చెప్తూ ఉన్నారు. ఆయన భూగోళం అంటే ఏం చెప్తూ ఉన్నారు మరొకసారి మనం చూడగలిగితే, ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము ఆయన వల్ల నడిపింపబడుతున్నాయంట. ఆయన వలన కొద్ది దూరం బండి వెళ్ళాలంటే ఏం చేయాలండి, అందులో పెట్రోల్ వేయాలండి. అలా నేల మీద నడుస్తున్నటువంటి చిన్న బండి మొదలుకొని గాల్లో ఎగురుతున్నటువంటి పైలట్ వరకు కూడా మనం వేయాలంటే ఇందులో పెట్రోల్ వేయాలి, అందులో వైట్ పెట్రోల్ వేయాలి, ఇలా ప్రతిదీ కూడా ఇంధనం వేస్తే అనేది వెళ్తూ ఉంటుంది. మరి ఈ రోజుకి కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నడిపింపబడుతున్నాయి అంటే ఎవరు నడిపిస్తున్నారు? నడిపింపబడుతున్నాయి అంటే ఒక శక్తి నడిపింపబడుతుందని చెప్తున్నారు, కానీ ఆ శక్తి దేవుడు అని ఒప్పుకోవడానికి ఎవరికి నోరు రాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే దేవుడు అంటే ఏంటంటే మొట్టమొదటిగా సృష్టించేవాడు, నిర్మించేవాడు, రెండవదిగా నడిపించేవాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మూడవది ఏమని చెప్పుకున్నామంటే ఆయన నాశనం చేయగలిగినటువంటి వాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మన పిల్లల విషయానికి వస్తే పెట్టేది మనమే, వాళ్ళు కొట్టాలన్నా కూడా అధికారం మనదే, అంతే కదండి. పెట్టేది మన వాళ్ళు కొట్టాలన్న అధికారం కూడా మనకే ఉంటుంది. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే సృష్టికర్త, సృష్టించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, అవసరమైతే నాశనం చేయడానికి కూడా ఆయన వెనుకాడడు. హక్కు కూడా ఆయనకు ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడొక్క మాటను మనం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. మానవ నిర్మాణకర్త కూడా ఎవరండి? దేవుడే. మానవ నిర్మాణకర్త కూడా దేవుడే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన సృష్టికర్త. మానవ ఆకారాన్ని కూడా ఈ రోజుకి కూడా అనేక మంది డాక్టర్లు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే అసలు ఈ మానవ ఆకారాన్ని ఎలా డిజైన్ చేశాడు దేవుడు అంటూ ఉంటారు. ఒక చిన్న కన్నండి, కానీ దాని వెనకాల 100 నరాలు ఉంటాయంట. ఒక చిన్న కన్నే, తెలుపు నలుపు రంగులో ఉన్నటువంటి ఈ చిన్న కన్నే కానీ కొన్ని వేల రంగులను స్పష్టంగా చెప్పగలదండి. ఉన్నవి 2 రంగులు. ఇదే కలర్ మనం ఒక ఫిలింలో వేయండి, ఒక వీడియోగ్రాఫర్ వచ్చినప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం వేయండి, అందులో ఏ ఫోటోలు వస్తాయండి? బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మాత్రమే వస్తాయి, కలర్ ఫోటో రాదండి. కలర్ ఫిలిం వేస్తే కలర్ ఫోటోలు వస్తాయండి. కానీ మన కళ్ళల్లో ఏముందండి? తెలుపు నలుపు రంగు కలిగినటువంటి 2 రంగులే ఉన్నాయి. కానీ ఈ చిన్న కన్ను ఎన్ని రంగులను చూస్తుంది, ఈరోజు ఎన్ని రంగులను గుర్తుపడుతుంది. ఈ అవయవాలు చనిపోయిన తర్వాత కూడా కొద్ది గంటల మధ్యలో ఈ అవయవాలను మరొకరికి కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు వీలు కలుగుతుంది. అంటే ఒక వ్యక్తికి తీసిన గుండెలు మరొక వ్యక్తికి అమరుస్తున్నారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మానవ ఆకారాన్ని డిజైన్ చేసింది ఈ సృష్టికర్త ఎవరు అంటే దేవుడు అని రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే సర్వ సృష్టిని కలిగించిన దేవునికి ఎంత అధికారం ఉందో దాన్ని నాశనం చేయడానికి మానవ ఆకారాన్ని కూడా కలిగించింది, సృష్టించింది ఎవరంట? దేవుడు అంట. ఒకవేళ మానవుడు తప్పు చేస్తే గద్దించే అవకాశం ఎవరికి ఉందండి?
సృష్టికర్తకు మాత్రమే ఉంది. ఒక కుమ్మరివాడు కొండను చేస్తున్నాడంట. కుమ్మరివాడు చేస్తున్న కొండ సరిగా రాకపోతే మరలా కొండను ఏం చేస్తాడండి? మరలా కొండని పాడు చేస్తాడు. ఆ కొండని మరలా ముద్దగా చేస్తాడు, మరలా సానపై పెడతాడు, మరలా కొండ చేయడానికి. అంటే అతడు చేశాడు కాబట్టి అతనికి ఏముంది? దాని మీద హక్కు ఉంది ప్రియమైన దేవుని వల్ల. దాన్ని పోగొట్టడానికన్నా దాన్ని వినియోగించుకోవడానికన్నా అతనికి హక్కు ఉంది. అలాగే ఈరోజు మానవ దేహాన్ని, సర్వ సృష్టిని, పంచభూతముల్ని కాకుండా మానవ దేహాన్ని కూడా ఎవరు కలిగించారండి? దేవుడు కలిగించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి మరొక మాట అదే అధ్యాయంలో మనం చూడగలిగితే 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 6వ అధ్యాయము దానికన్నా ముందు 7వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 22వ వచనం. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. అన్నీ చనిపోయినట్టండి. సృష్టిలో ఉన్నటువంటి జీవాత్మ కలిగినటువంటి ఊపిరి ఉన్నటువంటి సమస్తము కూడా చనిపోయాయి. ఎందుకు చనిపోయినాయి అని కారణం వెతికితే మనం 6వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అంటే మానవుణ్ణి తయారు చేసింది దేవుడే, మానవుని సృష్టించుకున్నది దేవుడే. సమస్తము చేసిండి వడ్డించిన విస్తరిలా చేసి దేవుడు మానవుని తయారు చేసి విస్తరి ముందు కూర్చోబెట్టి తిరునాయనా అన్నట్లుగా అందించాడండి. అంతే కదండి. ఎన్ని రకాల పళ్ళండి ఈ రోజండి. మనం ముందున్న వారు చూడని కాయల్ని, పళ్ళుని ఈ రోజు మనం చూస్తున్నాం. ఎన్ని రకాలు వస్తున్నాయండి ఈ రోజండి. ఈ నోటిలో ఉన్నటువంటి బెత్తడు నాలుక కోసము ఇన్ని రకాలు దేవుడు అవసరమా అంటే దేవుడు అనుకున్నాడండి. నా పిల్లలు తినాలి, వీటి రుచులు చూడాలి అనుకున్నాడు. కాబట్టే ఈ సృష్టిలో అనేక రకాలు సృష్టించాడు ఆయన. అన్నీ చేసంట దేవుడు మానవుని చేసంట అంటున్నాడు. మానవుడా, ఇదిగో నువ్వు ఈ యొక్క సమాజాన్ని ఏలు, ఈ సృష్టిని ఏలు, నువ్వు ఏలు. ఏది కూడా నీకు విరోధముగా నీ మీదకు లేగదు, కానీ అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను. అంటే ఒక వడ్డించిన విస్తరిగా దేవుడు మనకు అందిస్తే మనం దాని దగ్గర కూర్చుని తినడానికి కూడా ఈరోజు బాధపడుతున్నాం ప్రియమైన దేవుని వల్ల. అలా దేవుడు ఇస్తే అంట ప్రజలందరూ ఎలా అయిపోయారంటే, ఇదిగో సమస్త శరీరులు కూడా ఏమైపోయారంటే అండి, వారి మార్గాన్ని చెరిపేసుకున్నారంట. బలత్కారముతో భూమి నిండిపోయిందంట. భూమి బలత్కారంతో నిండిపోలేదండి. భూమి మీద మనుషులు ఏం తెచ్చారంట? దేవునికి చెడ్డ పేరు తెచ్చారంట. దేవుడంటే ఎరగని వారుగా తయారయ్యారంట. తినడం, కూర్చోవడం, విందులు చేసుకోవడం, వినోదాలు చేసుకోవడం, దీనితోనే మునిగిపోయారంట ప్రియమైన దేవుని వారలారా. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నా సన్నిధిని వారి అంతము వచ్చింది. మన పిల్లలు మన మాట విన్నప్పుడు ఎలా అయితే మనం వెరీ గుడ్ అంటూ ఉంటామో, విననప్పుడు ఎలా అయితే బెత్తం పట్టుకుంటామో, మరి ఎందుకు అంటే మనకు హక్కు ఉంది కాబట్టి. అలాగే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా సృష్టించాడు కాబట్టి దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, వీళ్ళందరూ పాపము చేత బలత్కారము చేత నిండిపోయి ఉన్నారు కాబట్టి నా సన్నిధిని వీరంతము వచ్చాం. ఎందుకంటే నా లక్షణాలు అవి కాదు, నా పిల్లలని నేను చెప్పుకుంటున్నాను. నా పిల్లలైతే నా లక్షణాలు వారిలో ఉండాలి, కానీ నా లక్షణాలు లేవు. వారు ఎలా ఉన్నారంటే బలత్కారముతో నిండిపోయి ఉన్నారు. వారు తమ మార్గములు చెరిపివేసుకున్నారు. నరులందరూ చెడుతనం విషయంలో ఎలా ఉన్నారంటే గొప్పగా ఉన్నారంట. వారి అంతము వచ్చి ఉన్నది. నేను నాశనం చేస్తున్నానని అక్కడ నాశనము చేసినట్లుగా భూమి మీదకి మరి నీళ్లు వచ్చినట్లుగా మొత్తం అంతా మునిగిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కేవలం నోవాహు గారి కుటుంబం ఒక్కటే రక్షింపబడింది ప్రియమైన దేవుని వారలారా. మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా కానీ ఈ దేవుడు అనే పేరుకి యోగ్యత లేనిది ఉంది ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు అంటే అది సృష్టింపబడింది కనుక. కానీ సృష్టింపబడిన దానికి మనం అలాంటి పేరును మనం ఇవ్వనవసరం లేదు. సృష్టించేవాడు మాత్రమే దేవుడు, ఆయనే సృష్టికర్త ప్రియమైన దేవుని వారలారా. అదే ఆది కాండంలో కూడా మనము ఇంకా ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే 19వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆది కాండము 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా 24, 25 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మీరు చూడగలిగితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు, అగ్ని
ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములకు, ఆ మైదానమంతటికి, ఆ పట్టణములలో నివసించుచున్న వారందరికీ నేల మొలకలు నాశనము చేసాను, నేల మొలకలను కూడా నాశనము చేసును. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఇక్కడ మనం చూడగలిగితే మరి దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, నా సన్నిధిని వారి యొక్క మార్గము ఎలా ఉందంట, వారి మార్గము యథార్థత లేదంట, వారి పాపము గొప్పగా మారింది, కాబట్టి నేను నేల మొలకలతో సుద్దా నేను వారి యొక్క ప్రదేశాలు నేను ఏం చేస్తానంటే పాడు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, సృష్టికర్త, దేవుడు అంటే సృష్టికర్త, అంటే సృష్టించేవాడు మాత్రమే. మరొకరికి ఈ పేరు పెట్టడానికి కానీ, ఈ యొక్క పేరును వారికి స్థిరపరచడానికి కానీ యోగ్యత అనేది మరి దేనికి కూడా లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సృష్టింపబడినటువంటి పంచభూతముల్లో భూమి మనం దేవుడు అనుకుంటున్నాం, భూమి దేవుడు అనుకుంటున్నాం, పంచభూతములో ఉన్నటువంటి గాలి దేవుడు అనుకుంటున్నాం, అగ్ని దేవుడు అనుకుంటున్నాం, మనం ఈరోజు ఆకాశము దేవుడు అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయంట. ప్రియమైన దేవుని వారలారా, సృష్టింపబడినవి దైవము కాదు, కానీ సృష్టించిన వాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక మానవ దేహాన్ని సృష్టించినట్లుగానే సర్వలోకాన్ని దేవుడు సృష్టించాడు. సృష్టించినటువంటి దేవుడు సృష్టికర్త, ఆయన పేరు యెహోవా అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ ఆయన మాటకు లోబడకపోతే, ఆయన ఎలా అయితే వాటిని నాశనం చేశాడో, ఎలా అయితే సొదొమ గొమొర్రాల పట్టణములో మరి అందరినీ నాశనం చేశాడో, ఈ రోజు ప్రియమైన దేవుని వారలారా పేతురు గారి ద్వారా మనకు హెచ్చరిస్తున్నటువంటి మాటను మనం చూసుకుందాం, ముగించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చూడగలిగితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, స్వంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు ఆకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, సొదొమ గొమొర్రాలు కాల్చివేయడానికి కారణమేంటో మనకు తెలుసు, జలప్రళయం రావడానికి కారణమేంటో మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా మనం జాగ్రత్త పడకపోతే మనం ఎంత అవివేకులమో కూడా మనకు తర్వాత తెలుస్తుంది. అందుకనే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఇదిగో ప్రభు రాకడ అలాగే ఉంటుంది. అప్పటికి కూడా నువ్వు అసలు సృష్టికర్త ఎవరు, అసలు దేవుడు ఎవరు అన్నది అర్థం కాక అటు ఇటు నీ జీవిత కాలాన్ని వ్యర్థపరుచుకుంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికి అంటే నిత్య నరకానికి మాత్రమే నీవు వెళతావు. కనుక నువ్వు జాగ్రత్త కలిగి, ప్రభు రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తుంది కనుక ఆ దినము రాకముందే అంట నువ్వు జాగ్రత్త పడి, నువ్వు మంచి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ భక్తిని కొనసాగించు అని మాట్లాడుతూ ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఈ పంచభూతములు ఆ దినమంది ఏమైపోతాయంటే లయమైపోతాయంట. అసలు దేవుడు ఒకవేళ దైవము అనుకుంటే దేవుడికి నాశనం ఉంటుందా? దేవుడికి నాశనం ఉంటుందా? దేవునికి పుట్టుట లేదు, దేవునికి నాశనము లేదు. దానికి బాగా ఉదాహరణ తెలియాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మే. ఈ ఆత్మకి పుట్టుక లేదు, ఈ ఆత్మకి నాశనం కూడా లేదు. ప్రియమైన దేవుని వారలారా, తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనం పుట్టామని మనం అనుకుంటాం, కానీ అప్పుడు శరీరాన్ని దాలుస్తున్నాం అంతే. ప్రియమైన దేవుని వారలారా,
చనిపోయినప్పుడు చనిపోయాం అనుకుంటున్నాం, కానీ శరీరాన్ని వదులుతున్నామంతే. ఆత్మ మాత్రం ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. ఆత్మకి ఎలా అయితే పుట్టుక లేదో, ఆత్మకి ఎలా అయితే నాశనము లేదో, అలాగే దేవునికి కూడా పుట్టుక లేదు, నాశనము లేదు. దేవుడు సృష్టింపబడేవాడు కాదు, నాశనం అయ్యేవాడు కాదు. కానీ ఈరోజు మనం భ్రమలో బ్రతుకుతూ అనుకుంటున్నాము కదా, ఇదిగో నేను నిలబడిన భూమి నాకు దేవుడు అనుకుంటున్నాం, ఇదిగో నా ధనము నాకు దేవుడు ఇవన్నీ సృష్టింపబడ్డాయండి. మనం సృష్టించుకున్నవే ప్రియమైన దేవుని వారలారా, అవన్నీ లయమైపోతాయంట. ఆ దినం మహాదినం వచ్చినప్పుడంట మహావేంద్రముతో అంట భూమి కరిగిపోతుందంట, భూమిపైన ఉన్నటువంటి అన్ని కాలిపోతాయంట. ప్రియమైన దేవుని ఇలా కాలిపోయే వాటిని, లయమైపోయే వాటిని మనమేమనుకుంటున్నాం? దేవుడు అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు నశించిపోయేవాడు కాదు, దేవుడు నాశనం అయ్యేవాడు కాదు, దేవుడు లయమైపోయేవాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు నిత్యము జీవించేవాడు. ఆయన నిత్యము జీవిస్తున్నాడు కనుకనే, ఆయనకు అంతము లేదు కనుకనే మీరు కూడా నన్ను నమ్మిన మీరు కూడా నిత్యము జీవిస్తారని ఆయన మనకి వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు అనే 3 అక్షరాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం ఆలోచించగలిగితే ఆయన సృష్టించేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన అవసరమైతే ఆయన ఏం చేయగలడు? నాశనం చేయగలిగిన వాడు. ప్రియమైన దేవుని వారలారా, కానీ నాశనం అయిపోయేవాడు కాదు, నడిపింపబడేవాడు కాదు, సృష్టింపబడేవాడు ఆయన కాదు. ప్రియమైన దేవుని వల్ల ఈ 3 మనం గమనించుకోవాలి. ఈ 3 మనం చాలా చక్కగా మనం ఆలోచించినట్లయితే అసలు దేవుడని మనం ఎవరన్నా అతిథి దేవోభవుడు అవుతాడా? ఈరోజు ఆస్తుల కోసం ఎంతో మంది ఆస్తిపాస్తుల కోసం బంధువుల్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి పిల్లల్ని మనం చూడట్లేదా? చంపుకుంటున్నటువంటి ఆ యొక్క దాఖలాలు మనం చూస్తలేదా? ప్రియమైన దేవుని వారలారా, కనుక అతిథి దేవోభవ అది మనం చాలా చిన్ననాటి నుంచి కూడా మనం నేర్చుకున్నామండి. అతిథి దేవోభవ ఎప్పటికీ కాడు. ప్రియమైన దేవుని వారలారా, అతిథి దేవోభవ ఎప్పటికీ కాదు. గురువు దేవోభవ ఈరోజు ఎంతో మంది గురువులు కీచక గురువులుగా మనకు కనిపించట్లేదా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పెద్ద పెద్ద స్టూడెంట్లు, పెద్ద పెద్ద చదువులు చదివినవారు కూడా ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇదిగో ఇలాంటి కీచక గురువులు ఉన్న మూలనే. అందుకనే గురువు ఎప్పటికీ కూడా అతిథి ఎప్పుడు దేవుడు కాలేడు, ఎప్పుడు కూడా గురువు ఎప్పటికీ కూడా దైవం కాలేడు. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఒక్కడే, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సృష్టికి ఆయనే, సర్వభూమికి ఆయనే నాయకుడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన సృష్టించాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తూనే ఉంటాడు. ఆయన అవసరమైతే లయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. కనుక భక్తి జీవితంలో సాగుతున్నటువంటి మనము అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా మన భక్తిని కొనసాగించి ఇదిగో నేను యథార్థంగా ఉంటున్నాను, నేను ఎలా ఉంటున్నా అలా ఉంటున్నాను అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక మన భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు, మన భక్తి జీవితాన్ని మనం ముందుకు సాగిస్తున్నప్పుడు అసలు దేవుడు ఎవరు, దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీలు ఏంటి? ఒక మనిషినే మనం నమ్మం కదా, అతనిలో మంచి నమ్మకత్వం అనేది మనకు కనిపిస్తేనే మనం నమ్ముతాం కదా. ఒక మనిషి మాటే మనం నమ్మం కదా, ఈ మాటలు సరైనవా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ప్రియమైన దేవుని వారలారా, ఇవి ఇతను వాగ్దానం చేస్తాడు కానీ మాట మీద నిలబడి అంటూ ఉంటాం కదా. మరి దేవుడు అంటే కూడా మనిషిని ఎంతలా చూసినప్పుడు మరి దేవుణ్ణి ఎన్నుకునేటప్పుడు అసలు ఈ దేవుడు ఎలాంటి వాడు? సృష్టింపబడినవాడా, చేతులతో చేయబడినవాడా, లేకపోతే ఈయనే సృష్టిని అంతా చేసినవాడా? ఎలాంటి దేవుడిని నేను వెంబడిస్తున్నానన్న దాన్ని మనం ఆలోచించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని ఆ దేవుణ్ణి మనం వెంబడించితే మనం పరలోకానికి మనం చేరుతాం. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు నాయన. అయ్యా, మేము నమ్ముకున్నటువంటి, మేము తెలుసుకున్నటువంటి దేవుడు అయినటువంటి నీవు సర్వ సృష్టికర్తవని తండ్రి, అయ్యా మేము తండ్రి తెలుసుకుని ఉన్నాం తండ్రి. నీవు ఎవరి చేత సృష్టింపబడిన వాడవు కాదు తండ్రి, ఎవరి చేత నడిపింపబడుతున్న వాడవు కాదు తండ్రి దేవ. ఎవరైనా నిన్ను నాశనం చేయనేలరు తండ్రి. కనుక అలాంటి గొప్ప తండ్రి అధికారం కలిగిన వాడవు తండ్రి దేవ. అయ్యా, కేవలం నోటి మాట చేత ఈ ప్రకృతిని, ఈ యొక్క తండ్రి దేవ పంచభూతాల్ని కలిగించిన వాడవు తండ్రి దేవ. కలిగిన వాటిని ఈరోజు మేము దైవం అనుకుంటూ తండ్రి దేవ, నిజమైన దేవుని తెలుసుకోలేక తండ్రి దేవ మా ఆయుష్య కాలాన్ని వ్యర్థముగా గడుపుకుంటూ తండ్రి దేవ భక్తి జీవితంలోనే మేము ఉన్నామనుకుని భ్రమపడుతూ తిరుగుతున్నాం తండ్రి. అలాంటి భయము లేని వారిగా మేము ఒకవేళ ప్రవర్తిస్తూ ఉంటే తండ్రి దేవ, మీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు ప్రసాదించండి. మీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయి, మీ మాటలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి తండ్రి.
ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని తండ్రి మీ వాక్యములు మాకు ఎంతో చక్కగా నేర్పిస్తూ ఉండగా తండ్రి, వాక్యాలకి కట్టుబడి తండ్రి దేవా తండ్రి, ఇదిగో మేము మనుషుల మెప్పులు పొందాలని కాదు కానీ తండ్రి, మీరు ఉన్నారు, మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు మా మాటలని భయము కలిగిన వారుగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ, మీరిచ్చిన ఆయుష్ కాలాన్ని విలువగా మేము వినియోగించుకొనుటకు, మీరిచ్చిన ఆయుష్ కాలాన్ని తండ్రి దేవా తండ్రి అయ్యా ఇతరులకు ఉపయోగకరంగా మేము తండ్రి మా ఆయుష్ కాలాన్ని మేము నడిపించుకొనుటకు సహాయం చేయమని కోరుకుంటూ, అయ్యా ఈ పరిసర ప్రాంత ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం మూలముగా ఎంతో మంది అయ్యా జ్వరాలతో బలహీనతో బాధపడుచు ఉండగా తండ్రి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేటన వందనాలండి.